హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. వివేకానంద రెడ్డి కేసులో నిందితుడుగా ఉన్న దస్తగిరి ఈరోజు అప్రూవల్గా మారాడు. ఎందుకు అలా మారాడు అనే విషయం గురించి ఈరోజు చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే జయదేవ్ గారు. దస్తగిరి నిందితుడని ఆల్రెడీ గత ప్రభుత్వం ఏదైతే వైసీపీలో ఉన్నప్పుడు డిక్లేర్డ్గా చెప్పారు దస్తగిరి నిందితుడు అని. ఈరోజు దస్తగిరి అప్రూవల్గా మారడం జరిగింది. సో ఇది ఎంతవరకు వాస్తవం? దస్తగిరి ఇంతకుముందే అప్రూవల్గా మారాడు. అప్రూవల్గా మారిన తర్వాతనే సిబిఐ ఛార్జ్ షీట్లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ పొందుపరచబడింది. ఎట్లా అంటే వివేకానంద రెడ్డి గారిది జారి పడిపోవడమో స్ట్రోక్ వచ్చి చనిపోవడమో కాదు, ఇది క్లియర్గా హత్య. దీనికి చాలా స్కెచ్ వేశారు, చాలా మంది ప్రయత్నం చేశారు, ఎక్కడ నుంచి గొడ్డలు తెచ్చారు, ఎక్కడి నుంచి పథకం వేశారు, దీనిపై ఎవరెవరి హ్యాండ్ ఉంది ఏంటి అన్నీ కూడా పోసుగుచ్చినట్టు చెప్పాడు ఆయన. అది చెప్పిన తర్వాత ఆయన ఎవరెవరైతే అనుమానించాడో, ఎవరెవరైతే ఉన్నారని చెప్పాడో వాళ్ళందరి పేర్లు కూడా ఛార్జ్ షీట్లో పొందుపరచబడ్డాయి. ఇప్పటికే అవినాష్ రెడ్డి గారి ఫాదరు, వాళ్ళు వేరే కజిన్ ఒకరు, అవినాష్ రెడ్డి గారు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్స్ ఇంకా నిజ నిరూపణ అయితే జరగలేదు. అయితే దస్తగిరి చెప్పిన వాంగ్మూలం ప్రకారము ఆయన గవర్నమెంట్ ఇంకా 2023 నుంచే స్టార్ట్ అయింది ఇష్యూ. స్టార్ట్ అయినప్పుడు ఆయన క్లియర్గా ఏంటి, నాకు ఎంత బెదిరించారు, నాకు ఇన్ని 20 కోట్లు ఎంతో ఇస్తామన్నారు, ఈవెన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఆ అధికారి ద్వారా కూడా, జైల్లో ఉండే అధికారి ద్వారా కూడా నాకు మంతనాలు నడిపించారు, లేకపోతే చంపేస్తామని బెదిరించారు కూడా, ఇలాగ అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఎంతవరకు వాస్తవం, వీళ్ళు ప్రతిదీ గ్రౌండ్ రియాలిటీ, ఈవెన్ గూగుల్ లొకేషన్ దాన్ని బట్టి కూడా ఎక్కడ ఉన్నారు ఏంటి, ఆ టైంలో ఎవరెవరికి ఫోన్స్ వెళ్ళాయి, ఎవరెవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దానికి సంబంధించి వివేకానంద రెడ్డి గారి అమ్మాయి డాక్టర్ సునీత కూడా క్లియర్గా చెప్పారు. ఎవరెవరు ఫోన్ వాయిస్లు ఏమున్నాయి ఏంటి రికార్డ్, ఆవిడ ఒక ప్రొడక్షన్ పెట్టి మరి డిస్ప్లే చేసి మరీ వినిపించారు. వినిపించిన తర్వాత ఇవన్నీ ఆరోపణలు జరుగుతున్నాయి, కేవలం ఆరోపణే, నేను అమాయకుడిని, నా మీద నా ఎదుగుదలను తొక్కేయాలని చూస్తున్నారని అవినాష్ రెడ్డి గారు అనడం. అవినాష్ రెడ్డి అమాయకుడు, మంచివాడు, అటువంటి వాడిని ఇలా చేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా క్యాన్వాసింగ్ చెప్పడం ఇవన్నీ చూశాం. అయితే ఎన్నికల ముందు వివేకం అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసారో లేదో. ఆ వివేకం జనరల్గా వాళ్ళు తీశారు, యాత్ర అని, లేదంటే వ్యూహం అని, తర్వాత శపథం అని ఏవో తీశారు. రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్, బట్ పేరుకు రామ్ గోపాల్ వర్మ కానీ ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ యొక్క స్క్రిప్ట్ అని కూడా చాలా మంది అన్నారు. పోనీ రామ్ గోపాల్ వర్మ గారే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యూహాలు పన్నారు ఏంటి, చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి కీలక పాత్ర ఏంటి, దానికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సపోర్ట్ అయ్యారని పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని కూడా పెట్టి చేసి చూపించారు. అయితే వీళ్ళు ఇటువైపు వాళ్ళు మరి టీడీపీ తరపు వాళ్ళు, టీడీపీ సానుభూతి పరులో తెలియదు కానీ వివేకం అని ఒక సినిమా తీశారు. తీసి క్యాప్షన్ ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్లో దాఖలైన విషయాలన్నీ పొందుపరచబడ్డాయి, సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయాన్ని మీదే దాని ఆధారంగానే ఈ సినిమా తీసామని క్యాప్షన్ పెట్టారు. ఆ సినిమా చూస్తే అందులో చాలా మంది చెప్పింది ఏంటంటే, అక్కడ పులివెందుల, కడప సరౌండింగ్స్ వాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే అందులో 70-80% కరెక్టు. ఎవరెవరు పాత్ర ఉంది, ఎవరెవరు ఏం చేశారు, వివేకానంద రెడ్డి హత్య వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి నిరుపయోగం, ఎవరికి సానుభూతి పెరుగుతుంది అనేది కూడా సినిమాలో చూపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే గతంలో ప్రశాంత్ కిషోర్ గారు మన ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్లానర్గా ఉండేవాడు కదా, ఆయన మేనేజర్గా. సో ఆయన చెప్పిన ప్లాన్ ప్రకారం సినిమాలో కూడా వాళ్ళు చూపిస్తారు మనకి. ఆయన ఏంటి రకరకాలుగా ఈ కోడికొత్తి సీన్ వ్యవహారం అని, లేదంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరు ఇదైపోతే ఆ సానుభూతి మీకు యాడ్ అవుతుందని రకరకాలుగా ఆయన చెప్పాడని, అందుకే వీళ్ళు ఈ పథకం వేసి ఆయన లేపేశారని. అయితే ఎవరు లేపారో తెలియదు కానీ వీళ్ళే లేపారన్నట్టుగానే ఆ సినిమాల్లో చూపించడం అనేది జరిగింది. అంటే వీళ్ళ వ్యూహాల ప్రకారం దీని ప్రకారం వెళ్ళారు అన్నట్టుగా. అక్కడ పాత్రల పేరు కూడా కొంచెం మార్చి ఏదో అంటే క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ గెడ్డం పెట్టి కళ్ళజోడు పెట్టి చూపిస్తే అక్కడ ఇంకేదో పేరు పెడతాడు బాబు అని, పెట్టినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడికి ప్యారడీగా ఉన్నట్టుందే, దాని మీద ఏదో చేసినట్టుంది అనుకున్నట్టుగా ఇక్కడ కూడా అలాగా ఏదో పేరు పెట్టి, రెడ్డి అని పేరు పెట్టి ఎవరినో పెట్టి చూపించారు. సో అక్కడ క్లియర్గా ఏదైతే దస్తగిరి తను వాంగ్మూలంలో చెప్పారో అదంతా కూడా
ఇక్కడ సినిమాలు పెట్టి తీశారని చెప్పారు. నాకు చాలా మంది అనలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది సజెస్ట్ చేస్తే, లేదా సినిమా చూడు ఒకసారి నీకు ఒక ఐడియా వస్తుంది, గ్రిప్ వస్తుంది. దేని పరంగా గ్రిప్ వస్తుంది అంటే ఎట్లా ఉంది సొసైటీ ఏంటో నీకు తెలుస్తుంది కదా, ప్రస్తుత రాజకీయ నేపథ్యం ఎలా ఉండబోతుందో కూడా ఒక ఐడియా వస్తుంది అంటే చూస్తే ఓహో ఎట్లా ఉందా అనిపించింది. మేబీ దాంట్లో కొంత సినిమాటిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎగ్జాగరేట్ చూపిస్తారు, కొంచెం ఎక్కువ చేసి చూపిస్తారు. సో అవన్నీ కూడా దస్తగిరి చెప్పినవే. సో దస్తగిరి ఏవైతే చెప్పారో, సిబిఐ ఏదైతే ఎంక్వైరీలో తెలుసుకుందో సింక్ అయ్యాయి. సింక్ అయిన తర్వాత ఆయన మొదటి నుంచి కూడా నా మీద కూడా హత్యా ప్రయత్నం జరుగుతుంది, నేను అప్రూవల్గా మారిన వల్ల నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు, అండ్ మోర్ ఓవర్ మా నాన్నగారిని కూడా చంపాలని చూశారు, ఆయన మార్కెట్లోకి వెళ్తే చంపడానికి చూశారని కూడా దస్తగిరి చెప్పడం జరిగింది. మీడియా సమక్షంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో ఇప్పుడు కొన్ని రోజులు వాయిదాల తర్వాత, కొన్ని రకాల కేసులు పరిశీలించిన తర్వాత కోర్టు దస్తగిరిని అప్రూవ్డ్గా యాక్సెప్ట్ చేస్తూ తనకి ఈ కేసులోకి సంబంధంలో అప్రూవ్డ్గా మారాడు కాబట్టి సాక్షిగా పెట్టింది. అందులో నిందితుడిగా కాకుండా, అక్యూజ్డ్గా కాకుండా సాక్షిగా పెట్టింది, విట్నెస్గా. సో అది రీసెంట్గా జరిగిన అంశం. సో అసలు వివేకానంద రెడ్డి గారు అంటే ఎవరండి? మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి, పైగా స్వయాన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు. అవునా? రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయి. వైఎస్ఆర్ ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడాలంటే ఎవరికైనా ఇది పడుతుంది. అవునా? అట్లాంటిది ఆ వ్యక్తిని ఆయన ఇంట్లోకి వెళ్ళే లేపేసే ప్రయత్నం చేశారు ఎవరైతేనేమి. ఎంతవరకు కరెక్ట్? పోని ఎవరు చేశారో తెలీదు, అది ఎవడైనా సరే శిక్షింపబడాలా లేదా? దాని గురించి సునీత గారు కొంగు చాచి కూడా మొన్న ఎలక్షన్స్లో అడిగారు కదా. అడిగితే ఏమంటున్నారు అందరూ? ఏం పట్టించుకోవటం. వాస్తవానికి జరిగింది 2018లో ఎప్పుడో చనిపోయారు వివేకానంద రెడ్డి గారు. అవునా? 2019లో ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు సరిపోలేదా వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారో వాడిని శిక్షించడానికి? పోని ప్రతిపక్షాల మీద తోసేయడమో లేదా మరో పక్షం మీద తోసేస్తే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళని ఇరికించవచ్చు కదా. ఎందుకు ఇరికించట్లేదు? ఎందుకు ఎవరు ఏం మాట్లాడట్లేదు? ఎంత క్యాన్వాసింగ్ లో షర్మిలా గారు కూడా బాబాయిని చంపిన వాళ్ళని క్షమించకూడదు, అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, అందులో నిరూపణ అయినా అవ్వకపోయినా వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి ఆలోచించుకోండి జనాలకు చెప్పినప్పుడు కూడా, సరే జనాలు ఏదో చేశారు, గెలిపించారు, అది వేరే విషయం. అంత ఇదైనప్పుడు మరి వీళ్ళెందుకు మేము చేయలేదు, దీనికి చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాం, పట్టుకొని వదలం అని ఇక్కడే స్టేట్మెంట్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్టేట్లో లా అండ్ ఆర్డర్ బాగాలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి బాబాయిని చంపిస్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్ వచ్చి ఏమైంది? ఆ తర్వాత 5 ఏళ్ళు వీరే కదా ఉన్నారు, పట్టుకోలేకపోయారా? ఏం చేయలేకపోయారు ఎందుకు? మరి లా అండ్ ఆర్డర్ అప్పుడు ఏమున్నట్టు? అప్పుడు రాష్ట్రపతి పాలన అవసరం ఉంటుందా ఉండదా? అంటే మీ దీనికే వదిలేస్తున్నారు. అది ఓకే సార్, థ్యాంక్ యూ.